ఒక బలీయమైన సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. అన్నీ బాగున్నప్పుడు రాసుకొని పూసుకోవటం కాదు, అన్నీ బాగున్నప్పుడు ఆలింగనాలు చేసుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తారుమారైనప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఇదిగో లోకమంతా నిన్ను వదిలిన, ఇదిగో నేను నీ పక్షాన్ని ఉన్నాను అనేవాడే నమ్మకస్తుడు, నిజమైన ఆత్మీయుడు. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ హడావుడి చేస్తారు. పరిస్థితులు విషమించినప్పుడు యోహాను ఒక్కడే ఉన్నాడు. అక్కడ మనకి ఇద్దరు తమ బాధ్యతలను నెరవేర్చడం స్పష్టంగా అర్థమైంది. ఒకటి యేసు, రెండు ఆయన శిష్యుడు. తను ప్రాణాపాయంలో మరణకరమైన వేదంలో ఉండి కూడా తన బాధ్యతను గురించి ఆలోచిస్తాడు. ఆ శిలువ మీద ఉన్న